హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఏంటి ఈవిడ హడావిడి చేసేస్తుంది అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. తులసి కుండీకైతే నేను పెయింట్ అయితే వేసుకుంటున్నాననమాట. వినాయక చవితి వస్తుంది కదండి. దాని గురించి అంటే నేను ముగ్గులవి పెట్టుకుందాం బాగాన తులసి కోటకు కూడా పెయింట్ అది వేసుకొని చక్కగా అలంకరించుకుందాం అని అయితే నేనైతే ఇలా చేసుకుంటున్నాను అనమాట అండి. ఖాళీగా ఉండి ఫోన్ చూసుకొని అలాగ హెడేక్ తెచ్చుకుని కన్నా అలాగా ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేసుకుంటే పనైనా అవుతుంది కదండి. ఇల్లు కూడా నీట్గా సర్దుకున్నట్టు కూడా ఉంటుంది అనేసి నేనైతే ఇంకా ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట అండి. నేనే కాదండి, మా సెకండ్ ఫ్లోర్ వాళ్ళు కూడా పెయింటింగ్తో మొత్తం ముగ్గులయ్యి వేసుకుంటున్నారనమాట పెయింట్ తోటి. వాళ్ళు మేము మంచి బిజీ బిజీ అయిపోయామన్నమాట. మాకు పీటకు కూడా నేను వేసుకున్నానండి. పెయింట్ అయితే పీటకు కూడా వేసుకున్నాను. ఎందుకంటే మనకి వినాయకుడు పూజ చేసుకున్నప్పుడు అలా అని మనం ఏ దేవుడినైనా పూజించుకోవాలని అనుకున్నప్పుడైనా సరే ఇలా పూజకి బాగుంటుంది కదండి. చక్కగా పీట మీద పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి పనిచేస్తుంది, వినాయక చవితికి పనిచేస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా పెయింట్ అయితే వేసుకున్నానండి పీటకైతే వేసుకుని గుమ్మానికి కూడా నేను పసుపు రాద్దాము అదే పెయింట్ అయితే వేద్దాం అనుకున్నాను. కాకపోతే అన్నిటికి పెయింట్ ఎందుకు, పసుపు రాసిన ఇది దేనికి రాదండి. ఏదైనా సరే పండగలకి వాటికి అయితే గుమ్మానికి పసుపు అయితే రాసుకోవచ్చు అని చెప్పేసి నేను వీటికైతేనే ఇలాగా పీటకని తులసి కుండీకని నేను పెయింట్తో వేసుకొని అలంకరించుకోవడానికి బాగుంటుంది కదని చెప్పి నేను ఇలా పెయింట్ అయితే వేసాను అనమాట అండి. ఇలాగా పెయింట్ వేసిన తర్వాత ఇగోండి ఇంకా 3 కలర్స్ ఉన్నాయి కదండి. ఇవి ఆరిన తర్వాత దానిపైన అయితే నేను వేద్దాం కదా అనేసి పక్కన పెట్టుకున్నాను ఆరుతాయని. ఈలోగా అయితే మా వాచ్మెన్ ఆంటీ వాళ్ళ పాప అనమాట అండి, అమ్మాయి వాళ్ళకి మేడ మీద ఇచ్చారండి రూము. తను కూడా చాలా నీట్గా ఇల్లు అయితే సర్దుకుంటుంది ఖాళీగా ఉన్నప్పుడు. చూసారు కదా, ఆంజనేయ స్వామి ఫోటో అయితే వేసిందండి గోడ మీద. ఎంత బాగా డ్రాయింగ్ వేసింది చూసారు కదా. ఇలా బెడ్రూమ్లో కూడానండి అగో బుద్ధుడు బొమ్మ కూడా వేసింది, హార్ట్ సింబల్ కూడా వేసిందండి. హార్ట్ అండి, మన గుండెలోని ఫాదర్ అండ్ పాపన్ అనమాట. బాగుంది, చాలా బాగుందండి. ఇలా గోడ మీద చూసారు కదా, అలాగైతే ఒక అమ్మాయి బొమ్మ అయితే వేసిందండి. ఇదేమీ అచ్చులు కాదండి, డైరెక్ట్ ఆ అమ్మాయి ఫోన్లో చూసి స్వయంగా డ్రాయింగ్ వేసుకొని ఇలా అయితే పెయింట్ చేసుకుంటుందన్నమాట. చూసారు కదా ఎంత బాగా వేసిందండి డ్రాయింగ్. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి, అది ఎలా అయితే బయటపడుతుందన్నమాట. చూడండి, ఫస్ట్ పెన్సిల్తో వేసి తర్వాత అయితే అలా డ్రాయింగ్ చేసుకుంటుందండి. తను ఆ పూసలు అవి ఎలా వేస్తుందో చూడండి. స్కెచ్ తోటి వెనకాల ఉంటుంది కదండి రౌండ్గా, అది పెయింట్లో ముంచి అలా అయితే పూసలు అయితే వేస్తుందన్నమాట. చాలా బాగుందండి. నేనైతే ఆ అమ్మాయి డ్రాయింగ్ వేసినంత వరకు కూడా తన దగ్గరే ఉన్నానన్నమాట. నాకు చాలా ఇష్టం అండి ఇలాగా డ్రాయింగ్ అది అంటే. మా పిల్లలు కూడా చాలా బాగా వేస్తారండి. మా పిల్లలు కూడా ఇద్దరు ఏది చూసినా అది ఫ్రంట్ దించేస్తారనమాట. అదిగోండి టోటల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అప్పటికి ఇంకా డ్రాయింగ్ పూర్తి అవ్వలేదండి. తర్వాత అయితే వేస్తానన్నది. పాపం నుంచొని వేయడం వల్ల తనకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదనమాట. బ్యాక్ పెయిన్ అది వచ్చేస్తుంది పాపం. అందువల్ల అయితే అదిగోండి అక్కడ వరకు అయితే వేసి ఆపిందనమాట. తర్వాత మా సెకండ్ ఫ్లోర్లో పాపం చెప్పాను కదండి, ఆవిడ కూడా వేస్తున్నారు పెయింట్తోననేసి. తను ఎల్లో కలర్ పెయింట్ రౌండ్గా వేసి అయితే ఉంచారనమాట. తర్వాత ఈ అమ్మాయే వెళ్ళి తనకైతే పైన శుద్ధముక్కతో ముగ్గు పెట్టేసి వస్తే తర్వాత ఆవిడ పెయింట్తో వేసుకున్నారు. నేను కూడా ఇలా పీట ఆరిన తర్వాత పీట మీద అయితే అమ్మాయి చేత డిజైన్ అయితే వేయించుకున్నానండి. వేసిన తర్వాత నేనైతే తర్వాత పెయింట్తో వేద్దాం కదా అని. ఈలోగా తర్వాత సాయంత్రం అయితే వెళ్ళానండి. వెళ్ళి చూసేసరికి ఈవిడైతే కంప్లీట్ చేసేసారు కలర్స్ అవి వేసేసి. చూసారు కదా ఎంత బాగుందో, అలా స్టిక్కర్లా ఉందండి. ఇది మా ఇంటి దగ్గరండి. నేనైతే పెద్ద ముగ్గు అయితే వేసుకోలేదండి, ఇలా డబ్బాలకి అవి వేసుకున్నాను. గుమ్మం దగ్గర పెట్టాను, అలా అటు ఇటు కూడా ఇలా పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను. పీట అయితే అదిగోండి పెయింట్తో కంప్లీట్ చేసేసాను ముగ్గు అయితే వేసేసి. తనే వేసిందండి పాపం. గుమ్మం దగ్గర ముగ్గు కూడా చూసారా, ఇలా తులసి కోట దగ్గర చిన్న పద్మం అయితే వేసుకున్నాను.
తులసమ్మ కూడా ఇదిగోండి కలర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా వచ్చింది లుక్ అయితే. చాలా బాగుందండి, నిండుగా ఉంది తల్లి. పద్మాలు అయితే చిన్న చిన్న వేసుకున్నానండి, ఎందుకంటే పెద్ద వేసినా మాకు కొంచెం పక్కింటి వాళ్ళు అయ్యి అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా అని చెప్పి నేనైతే పెద్దది వేసుకోలేదండి. మా సొంత ఇంటికి అయితే వెళ్ళిన తర్వాత నేను ఎలాగైనా బాగా వేసుకుందాం అని అయితే ఫిక్స్ అయ్యానమాట. మా సెకండ్ ఫ్లోర్ వాళ్ళు అందరూ మా ఫ్రెండ్స్ అయితే అన్నారు, ఎందుకులేండి ఇప్పుడు వేస్ట్, మీరు వేసుకున్న ఎన్నాళ్ళు ఉండరు కదా అని అన్నారన్న చిన్న ముగ్గుతో సరిపెట్టేశాను. ఇదైతే కృష్ణాష్టమి రోజండి. మా సెకండ్ ఫ్లోర్లోని చూపించాను కదండి ముగ్గు వేసుకుంటున్నారని, వాళ్ళ పాప అన్నమాట. చాలా క్యూట్గా ఉంది కదని చెప్పి తీసానండి. కృష్ణాష్టమి రోజు తీసాను, ఆ రోజు వీడియో ఇందులో యాడ్ చేశానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.